కోట్లాది మంది అభిమానులు మెగాస్టార్ వారసుడి రాక కోసం ఎంతగానో ఎదురుచూశారు. తన మొట్టమొదటి సినిమా ప్రకటన రాగానే ఎంతగానో సంబరపడ్డారు. తెర మీద తొలిసారి తన అభిమాన నటుడు వారసుడిని చూస్తూ ఎంతగానో పొంగిపోయారు. సినిమా రంగంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా కుటుంబం నుంచి వచ్చిన వారసుడు కావడంతో అభిమానులు మెగా పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. దాంతో అటు తండ్రి ఇటు బాబాయ్ ఇద్దరు బాధితులు ఒక్కసారిగా తన భుజాల మీద మోల్చిన పరిస్థితి. అలా వారసత్వం కేవలం సినిమా అవకాశాన్ని ఇచ్చింది. దాంతోపాటే తండ్రి బాబాయ్ తాలూకా కోట్లాది మంది అభిమానుల ఆశల బరువును కూడా మోపింది. అలా అరంగేటం నుంచే అభిమానుల ఆశలను తండ్రి బాబాయ్ల నటన పాఠవ్యాన్ని మోస్తూ నటనలో ప్రతిభ, విలక్షణ కథల ఎంపిక, కష్టపడే తత్వం, ఇలా ఒక హీరోగా ఎదిగేందుకు కావలసిన అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏకంగా ఏ కుటుంబ వారసుడిగా సినిమా రంగంలోకి వచ్చాడో ఆ కుటుంబం గర్వపడే స్థాయికి ఎదిగిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. చిరంజీవి గారి తనయుడిగా పరిచయమైన రామ్ చరణ్ ప్రస్తుతం చిరంజీవి గారినే రామ్ చరణ్ తండ్రి అని చెప్పుకునేంత ఎత్తుకెదిగాడు. కాబట్టి అసలు రామ్ చరణ్ బాల్యం ఎలా ఉండేది, రామ్ చరణ్ సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది, సినిమాల్లో రామ్ చరణ్ సృష్టించిన సంచలనాలేంటి, వీటితో పాటు రామ్ చరణ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో అనేది రామ్ చరణ్ని అభిమానించే వ్యక్తుల నుంచి ద్వేషించే వారి వరకు, అలాగే రామ్ చరణ్ గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తుంది. వీడియోలో ప్రతి విషయాన్ని పొందుపరిచాము కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. వీడియో చాలా చాలా బాగుంటుంది. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, రామ్ చరణ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొనిదెల రామ్ చరణ్. రామ్ చరణ్ కుటుంబ నేపథ్యం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో 1985 మార్చి 27న రామ్ చరణ్ చెన్నైలో జన్మించాడు. ఆయన తండ్రి చిరంజీవి గారు అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో మరియు రామ్ చరణ్ తల్లిగారు సురేఖ గారు అలనాటి నటుడు అల్లు రామలింగ గారి కుమార్తె. అంటే రామ్ చరణ్కి తల్లి మరియు తండ్రి ఇద్దరి నేపథ్యాలు సినిమా రంగానికి సంబంధించినవే. మరోవైపు రామ్ చరణ్ మేనమామ అల్లు అరవింద్ గారు కూడా అప్పటికే తెలుగులో నిర్మాతగా తెలుగు సినిమా రంగంలో విజయవంతమైన వ్యక్తి. అలా రామ్ చరణ్ చుట్టూ ఆయన పుట్టినప్పటి నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. కానీ చిరంజీవి గారు మాత్రం రామ్ చరణ్ని ఎప్పుడూ పెద్దగా తనతో పాటు సినిమా షూటింగ్లకు, సినిమా ఫంక్షన్లకు తీసుకువెళ్లేవారు కాదు. అంతేకాకుండా చిరంజీవి గారు సినిమాకు సంబంధించిన విషయాలను ఇంట్లో పెద్దగా చర్చించేవారు కూడా కాదు. అదీ కాక సెలబ్రిటీల పిల్లలు కావడంతో రామ్ చరణ్ ఎప్పుడూ సాధారణ జీవితం గడిపింది లేదు. దాంతో రామ్ చరణ్కి చిరంజీవి గారు కేవలం ఒక సినిమా హీరో అని మాత్రమే తెలుసు. అంతేకాని చిరంజీవి గారికి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ఆయనకి చాలా కాలం పాటు తెలియలేదు. ఇక రామ్ చరణ్ చిన్నప్పుడు ఎక్కువగా అల్లు అరవింద్ గారి ఇంట్లోనే గడిపేవాడు. అల్లు అరవింద్ గారికి 3 పిల్లలు, అలాగే నాగబాబు గారికి వరుణ్ తేజ్, నిహారిక, వీరితో పాటు రామ్ చరణ్కి ఒక అక్క చెల్లి ఉన్నారు. అలా మొత్తం మెగా కుటుంబంలో 8 మంది పిల్లలతో పాటు చిరంజీవి గారి చెల్లెలి పిల్లలు సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి వారిని కలుపుకొని కుటుంబం మొత్తం దాదాపు 10 మంది పిల్లలు ఉండేవారు. వీరంతా ఇంచుమించుగా ఒకే వయసు వారు కావడంతో అందరినీ ఒకే స్కూల్లో చేర్పించారు. చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో 5వ తరగతి వరకు చదివించిన తర్వాత రామ్ చరణ్ని ఊటీలో మరో 3 సంవత్సరాలు చదివించారు. ఇక 8వ తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అక్కడ రామ్ చరణ్, రానా, శర్వానంద్ అందరూ ఒకే క్లాసులో ఉండేవారు. రామ్ చరణ్కి చిన్నప్పటి నుంచి కార్ల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. కొత్త రకం కార్లను ఆసక్తిగా గమనించేవాడు. దాంతోపాటు రామ్ చరణ్ సొంతంగా తనకు కావలసిన కార్లు ఎలా ఉండాలో డిజైన్లు వేస్తూ ఉండేవాడు. దాంతోపాటు సచిన్ టెండూల్కర్కు ఉన్న క్రేజ్ రామ్ చరణ్ని క్రికెట్ మీద ఇష్టం పెంచుకునేలా చేసింది. ఇక చిరంజీవి గారు రామ్ చరణ్ చిన్నతనంలోనే బడా హీరో కావడంతో ఆయన చాలా తక్కువ సమయం పిల్లలతో గడిపేవారు. కానీ రామ్ చరణ్ మాత్రం సినిమాల మీద కాకుండా క్రికెట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, హార్స్ రైడింగ్ లాంటి వాటిలో ఆసక్తి చూపించేవాడు. దాంతో రామ్ చరణ్ హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడే హార్స్ రైడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో హార్స్ రైడింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ్ చరణ్ చిన్నప్పుడు ఏకంగా క్రికెటర్ కావాలి అని అకాడమీలో కోచింగ్ కూడా తీసుకున్నాడు. హైదరాబాద్ తరపున జూనియర్ రంజీ క్రికెట్లో అరంగేటం కూడా చేశాడు. రామ్ చరణ్ హైదరాబాద్లో బీకాం పూర్తి చేసిన తర్వాత జర్మనీ వెళ్లి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తాను అని చిరంజీవి గారికి చెప్పాడు. అప్పటికే రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు 1996 నుంచి హీరోగా సినిమాలు చేస్తూ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరోవైపు రామ్ చరణ్కి సమానమైన అల్లు అర్జున్ 2002లోనే తన తొలి సినిమా గంగోత్రి షూటింగ్ మొదలుపెట్టి 2003 మార్చిలో రిలీజ్ కూడా చేశారు. కానీ రామ్ చరణ్ మాత్రం సినిమాల్లోకి రావడం గురించి ఏనాడు సీరియస్గా ఆలోచించలేదు. ఫైనల్గా రాఘవేంద్రరావు గారు
చిరంజీవి గారి ఇంటికి వచ్చి రామ్ చరణ్తో చాలాసేపు మాట్లాడి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు సాధించిన విజయాలు, ఆయనకున్న అభిమానులు, సినిమాల్లో హీరో కావాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు, సినిమా హీరోకి దక్కే గౌరవం, మర్యాద, డబ్బు, వీటన్నిటి గురించి వివరించి సినిమా హీరో అయ్యే అవకాశం ఎదురు చూస్తుంటే కాదని ఉద్యోగం వైపు వెళ్తే సాధించేది చాలా తక్కువే అని ఇలాంటి మాటలన్నీ చెప్పి రామ్ చరణ్లో సినిమా మీద ఆసక్తిని పుట్టించారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఆలోచించుకొని చిరంజీవి గారి వద్దకు వెళ్లి సినిమా హీరో కావాలి అనుకుంటున్నట్టు చెప్పాడు. చిరంజీవి గారు ఏదైతే కావాలి అనుకున్నారో అవే మాటలు రామ్ చరణ్ నోటి నుంచి వినిపించేసరికి చాలా ఆనందపడ్డారు. కానీ ఆయన మాత్రం ఆనందం బయటికి కనిపించకుండా బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నావా అని మాత్రమే ప్రశ్నించారు. ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అని రామ్ చరణ్ చెప్పడంతో డిగ్రీ పూర్తయిన వెంటనే 2005లో రామ్ చరణ్ని లండన్ పంపించి అక్కడ ఫిల్మ్ స్కూల్లో సంవత్సరం పాటు నటనలో శిక్షణ ఇప్పించారు. తర్వాత ముంబైలో కూడా మరో 6 నెలలు యాక్టింగ్లో ట్రైనింగ్ ఇప్పించారు. మెగాస్టార్ కొడుకు కాబట్టి రామ్ చరణ్ మొదటి సినిమా మీద భారీ అంచనాలుంటాయి. కాబట్టి మొదటి సినిమా డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముద్ర హిట్ కావడంతో పూరి జగన్నాథ్ గారికి అవకాశం లభించింది. పూరి జగన్నాథ్ గారు కూడా వెంటనే అంగీకరించి 2 కథలు వినిపించారు. చిరుత కథను ఫైనలైజ్ చేశారు. రామ్ చరణ్ మొదటి సినిమా నిర్మించడానికి ప్రొడ్యూసర్గా అరవింద్ గారి దగ్గర డబ్బు ఉన్నా కూడా చిరంజీవి గారికి అశ్విని దత్ గారి మీద ఉన్న అభిమానం వల్ల ఆ సినిమా ప్రొడక్షన్ బాధ్యతలు అశ్విని దత్ గారికి ఇచ్చారు. హీరోయిన్ కూడా కొత్తవారే కావాలని ముంబైలో ఆడిషన్ చేసి నేహా శర్మను ఫైనల్ చేశారు. ఈలోపు రామ్ చరణ్ కూడా ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే మెగాస్టార్ గారి అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు రావడంతో మొదటి సినిమా మీద మెగాస్టార్ అభిమానుల్లో ఉత్సాహం, అభిమానం ఎక్కువయ్యాయి. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా పేరు చిరుత అని పెట్టారు. చిరుత అంటే చిరు తనయుడు అని అర్థం వచ్చేలా ఆ టైటిల్ని ఫైనల్ చేశారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2007లో చిరుత షూటింగ్ మొదలైంది. బ్యాంకాక్, హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2007 సెప్టెంబర్ 29న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా 708 స్క్రీన్లలో విడుదలైంది. తమ అభిమాన హీరో వారసుని తెర మీద చూడాలి అని మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ థియేటర్ల ముందు సందడి చేశారు. చిరంజీవి సినిమా విడుదలైతే ఎంత హడావుడి ఉంటుందో చిరుత సినిమాకి కూడా మెగాస్టార్ అభిమానుల నుంచి అంతే ఆదరణ లభించింది. చిరుత సినిమా కథా కథనం ప్రకారం పెద్ద గొప్పగా ఉంటుందని చెప్పకపోయినా మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ నటన, ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన డ్యాన్సులు, ఫైట్లు మెగాస్టార్ అభిమానులను ఆకట్టుకున్నాయి. చిరుత సినిమా చూసిన చాలా మంది క్రిటిక్స్ రామ్ చరణ్ భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని అభిప్రాయపడ్డారు. చిరుత సినిమా కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించింది. చిరుత సినిమా విజయం సాధించింది కానీ చాలా మంది కామన్ ఆడియన్స్ రామ్ చరణ్ హావభావాలని, రామ్ చరణ్ లుక్స్ని కామెంట్ చేశారు. సినిమా హీరోగా ఉండాల్సిన లక్షణాలు రామ్ చరణ్లో లేవు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రజల్లోంచి వచ్చిన మిశ్రమ స్పందన మెగాస్టార్ ఫ్యామిలీ వరకు వెళ్ళింది. రామ్ చరణ్ కూడా తన ఆహార్యం మీద వస్తున్న కామెంట్లను చూసి కాస్త బాధపడ్డాడు. కానీ చిరంజీవి గారు మాత్రం రామ్ చరణ్తో సినిమా రంగంలో కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి నటన మీద మాత్రమే దృష్టి పెట్టు అని సలహా ఇచ్చి రామ్ చరణ్ని ప్రోత్సహించారు. అయితే చిరుత సినిమాలో రామ్ చరణ్ నటనకు గాను బెస్ట్ డెబ్యూ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా వచ్చింది. అయితే చిరుత సినిమా చేస్తున్నప్పుడు రామ్ చరణ్కి చాలా విషయాలు అర్థమయ్యాయి. సినిమా హీరోగా నటించడం అంటే అనుకున్నంత సులువైన వ్యవహారం కాదు అని అర్థమైంది. దాంతోపాటు చిరుత సినిమాకు దక్కిన ఆదరణ పూర్తిగా చిరంజీవి గారి వల్లే వచ్చింది. కాబట్టి మొదటి సినిమాకు దక్కిన ఆదరణ రెండో సినిమాకు ఉండకపోవచ్చు. వారసత్వం అనేది కేవలం మొదటి అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ వచ్చిన ఆ మొదటి అవకాశాన్ని నిలబెట్టుకుని అభిమానులు సంపాదించుకోవడం పూర్తిగా తన ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయం రామ్ చరణ్కి అర్థమైంది. రామ్ చరణ్తో సినిమా చేసేందుకు ఆయన కూడా అంగీకరించారు. దాంతో రాజమౌళి గారు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారితో కలిసి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. విజయేంద్ర ప్రసాద్ గారు గతంలో ఆయన రాసిన ఒక కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ కథను రామ్ చరణ్కి సరిపోయే విధంగా తీర్చిదిద్ది మగధీర కథను ఫైనల్ చేశారు. రామ్ చరణ్లో ఉన్న హార్స్ రైడింగ్ టాలెంట్కు తగ్గట్టుగా రాజమౌళి గారు ఆ కథను సిద్ధం చేశారు. హీరోయిన్గా తమన్నా, త్రిష, శ్రియా లాంటి వారిని అనుకున్నారు. కానీ వారు రామ్ చరణ్కి సరైన జోడీగా అనిపించలేదు. అదీ కాక మగధీరలో హీరోయిన్ యువరాణి పాత్రలో నటించాల్సి ఉంటుంది. దాంతో ఫైనల్గా యువరాణి పాత్రకు కాజల్ని ఎంపిక చేశారు. కాస్టింగ్ అంతా పూర్తి చేసి ఇక 2008 మార్చిలో మగధీర షూటింగ్ రాజస్థాన్లో ప్రారంభమైంది. మగధీర షూటింగ్ రామ్ చరణ్కి అసలైన అగ్ని పరీక్ష అనే చెప్పాలి. చిరుత సమయంలో పూరి జగన్నాథ్ గారితో సినిమా చేసినంత ఈజీగా రాజమౌళి గారితో షూటింగ్ జరగదు. ప్రతి షాట్లో పర్ఫెక్షన్ కోసం టేకుల మీద టేకులు చూపించే వ్యక్తి రాజమౌళి. అదీ కాక మగధీర కథలో నటనతో పాటు హార్స్ రైడింగ్, కత్తి సాము ఇలా చాలా వాటిలో ప్రావీణ్యం ఉండాలి. రాజస్థాన్, కర్ణాటక, హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీల్లో దాదాపు సంవత్సరం పాటు సాగిన మగధీర షూటింగ్ అయిపోయేసరికి రామ్ చరణ్కి సినిమా కష్టాలు ఎలా ఉంటాయో పూర్తిగా అర్థమైంది. మగధీర సినిమాకి మొత్తం 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.
రాజమౌళి గారు డైరెక్షన్తో పాటు సినిమాను మార్కెటింగ్ చేయడంలో ముందుంటారు. దాంతో మగధీర సినిమా గురించి మొదటి నుంచి పబ్లిసిటీ ప్లాన్ చేసి ఆడియన్స్లో మగధీర మీద అంచనాలను పెంచారు. ట్రైలర్, టీజర్, పాటలు ఇలా ప్రతిదీ అభిమానులు ఆకట్టుకున్నాయి. దాంతోపాటు 2008-9లోనే ఒక సినిమాకు 44 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే మొత్తం టాలీవుడ్ అంతా ఆశ్చర్యపోయింది. దాంతో మగధీర మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అలా భారీ అంచనాల మధ్య మగధీర 2009 జూలై 31న 1200 థియేటర్లో విడుదలైంది. ఇక అప్పట్లో మగధీర విడుదలైన తర్వాత ఆ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా టాలీవుడ్ గురించి మాట్లాడుకునేలా చేసిన సినిమా మగధీర. మగధీరలో రామ్ చరణ్ చూసిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్కి అది రెండో సినిమానేనా అని ఆశ్చర్యపోయే స్థాయిలో నటించాడు. చిరుత విడుదలైన తర్వాత ఎవరైతే రామ్ చరణ్ ఆహార్యం మీద, హావభావాల మీద కామెంట్లు చేశారో వారందరూ మగధీర చూసి తమ అభిప్రాయాలు తప్పు అని ఒప్పుకునే పరిస్థితి రామ్ చరణ్ కల్పించాడు. మగధీర సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో ఈ సినిమా రికార్డుల పరంగా, కలెక్షన్ పరంగా అప్పటి వరకు పోకిరి పేరు మీద ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. తెలుగులో 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ తన రెండో సినిమాకే తెలుగులో 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేశాడు. మగధీర సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా రామ్ చరణ్కి 2వ ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది అవార్డు కూడా లభించింది. మగధీరతో రామ్ చరణ్ కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం కాలేదు. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలై అక్కడ కూడా రామ్ చరణ్కి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక మగధీర సినిమా విజయంతో రామ్ చరణ్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్ అనే స్థాయికి వెళ్ళాడు. తనకంటూ సొంతంగా అభిమానులు సంపాదించుకున్నాడు. దాంతో రామ్ చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దాంతో ఇక టాలీవుడ్లో రామ్ చరణ్కి తిరుగులేదు అనే స్థాయికి వెళ్ళాడు. కానీ రామ్ చరణ్కి మగధీర ఇచ్చిన విజయం ఎక్కువ కాలం నిలవలేదు. రామ్ చరణ్ తన 3వ సినిమాగా బాబాయ్ నాగబాబు నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఆరెంజ్ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ని లైన్లో పెట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేశారు. రామ్ చరణ్తో పాటు 3 హీరోయిన్లు నటించారు. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం, దాంతోపాటు ఆరెంజ్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆరెంజ్ మీద కూడా అప్పట్లో అభిమానులు అంచనాలతోనే ఉన్నారు. ఆరెంజ్తో రామ్ చరణ్ హ్యాట్రిక్ కొడతానని అందరూ అనుకున్నారు. కానీ 2010 నవంబర్ 26న విడుదలైన ఆరెంజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి అంచనాలు తారుమారయ్యాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదేం సినిమా అనుకున్నారు. సినిమా కోసం పెట్టిన బడ్జెట్లో సగం కూడా తిరిగి రాలేదు. దాంతో ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న నాగబాబు గారు పూర్తిగా అప్పుల పాలయ్యారు. దాంతో రామ్ చరణ్ గారు బాబాయ్ నష్టాలను తగ్గించేందుకు తాను ముందుగా అనుకున్న రెమ్యునరేషన్లో సగం మాత్రమే తీసుకున్నాడు. అయితే ఆరెంజ్ సినిమా పరాజయం రామ్ చరణ్కి చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. 2009లో మగధీర లాంటి భారీ విజయాన్ని రుచి చూసిన వెంటనే 2010లో ఆరెంజ్ లాంటి ఫ్లాప్ రావడంతో ఒక్కసారిగా సినిమా రంగంలో మరో కోణాన్ని రామ్ చరణ్కి పరిచయం అయ్యేలా చేసింది. నిజానికి ఆరెంజ్ సినిమా విషయంలో ప్రేక్షకులదే తప్పు. ఆరెంజ్ని థియేటర్లో అసహించుకున్న ప్రేక్షకులు ఆ తర్వాత అదే సినిమాను క్లాసిక్ అని ఆదరించడం మొదలుపెట్టారు. 2010లో ఆరెంజ్ సినిమాను అర్థం చేసుకోలేకపోయారు. సినిమా ప్రేక్షకులకు ఎక్కేసరికి నిర్మాతలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరెంజ్ సినిమా బెస్ట్ మూవీ అట్ వర్స్ట్ టైం అని చెప్పొచ్చు. గతంలో ఫ్లాప్ చేసిన ఈ సినిమాను 2023 మార్చి 25న రీరిలీజ్ చేస్తే ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇక ఆరెంజ్ తర్వాత రామ్ చరణ్ కాస్త సమయం తీసుకుని మళ్ళీ వరుసగా కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. సంపత్ నంది డైరెక్షన్లో తమన్నాతో కలిసి రచ్చలో నటించాడు. 2012 ఏప్రిల్లో రిలీజ్ అయిన రచ్చ కమర్షియల్గా హిట్ అయింది. రచ్చ సినిమా విడుదలైన తర్వాత 2012 జూన్ 14న రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ కో-ఫౌండర్, చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు కామినేని ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న కుటుంబాల మధ్య జరిగిన ఆ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రచ్చ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో డబుల్ యాక్షన్ మూవీ నాయక్ ఓకే చెప్పిన రామ్ చరణ్ 2013 సంక్రాంతికి నాయక్గా ప్రేక్షకుల ముందు వచ్చాడు. నాయక్లో డబల్ రోల్లో రామ్ చరణ్ నటించిన విధానం ఆ సినిమా విజయానికి ఉపయోగపడింది. నాయక్ కూడా రామ్ చరణ్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగానే ఉంటుంది. ఇక టాలీవుడ్లో ఒక ఆరెంజ్ మినహా అన్ని సినిమాలు హిట్ అయిన సమయంలో రామ్ చరణ్ అప్పటి వరకు ఏ తెలుగు హీరో చేయని సాహసాన్ని చేశాడు. ఏకంగా బాలీవుడ్ మీద దృష్టి పెట్టి బాలీవుడ్ సూపర్ హిట్ జంజీర్ రీమేక్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో కలిసి నటించాడు. ఈ సినిమా తెలుగులో తుఫాన్గా విడుదలైంది. కానీ ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ 2 భాషల్లో ఘోరంగా ఫెయిల్ అయింది. దాంతో రామ్ చరణ్ బాలీవుడ్ ఆశలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. జంజీర్ చూసి బాలీవుడ్ ఆడియన్స్ రామ్ చరణ్ని ఎక్స్ప్రెషన్లెస్ వుడెన్ ఫేస్ అని కామెంట్లు చేశారు. దాంతో రామ్ చరణ్ మళ్ళీ బాలీవుడ్ ఆలోచన చేయలేదు. ఇక రామ్ చరణ్ 2014 సంక్రాంతికి వంశీ పైడిపల్లి డైరెక్షన్లో శృతి హాసన్ జంటగా ఎవడు అనే కొత్త తరహా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ గెస్ట్ రోల్ చేసిన ఎవడు సినిమా విజయం సాధించింది. ఇక తర్వాత 2014 అక్టోబర్లో కృష్ణవంశీ డైరెక్షన్లో
కాజల్ అగర్వాల్తో కలిసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చిన గోవిందుడు అందరూ వాడేలే కాస్త యావరేజ్గా ఆడింది. ఇక 2014 డిసెంబర్లోనే సీను వైట్ల డైరెక్షన్లో రకుల్ ప్రీతి సింగ్తో కలిసి నటించిన బ్రూస్లీ చిత్రం విడుదలయ్యి ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వెంటనే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ధ్రువ అనే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఏకంగా 6 ప్యాక్ చేసి కండలతో ఆకట్టుకున్నాడు. 2016 డిసెంబర్లో విడుదలైన ధ్రువ రామ్ చరణ్ కష్టానికి తగ్గ హిట్ను అందించింది. ఇక 2017లో చిరంజీవి గారి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కోసం రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా మారాడు. ఇక ఖైదీ నెంబర్ 150 నిర్మాతగా చేస్తూనే సుకుమార్ డైరెక్షన్లో సమంతతో కలిసి రంగస్థలంలో నటించాడు. 1980ల నేపథ్యంలో తీసిన ఈ పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2018 మార్చిలో విడుదలైన రంగస్థలం రామ్ చరణ్లో ఉన్న నటుడిని పరిచయం చేసింది. అప్పటి వరకు నటన ఎక్స్ప్రెషన్స్ విషయంలో రామ్ చరణ్ విమర్శించిన ప్రతి ఒక్కరికి రంగస్థలంతో సమాధానం చెప్పాడు. 60 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఏకంగా 216 కోట్ల రూపాయల వసూలు సాధించింది. రామ్ చరణ్ కెరీర్లో మగధీర తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అంటే రంగస్థలం అనే చెప్పాలి. రంగస్థలంలో ఆది పినిశెట్టి, సమంత, అనసూయ, ప్రకాష్ రాజ్ లాంటి వారు ఉన్న నటన పరంగా మాత్రం రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి. రంగస్థలం సినిమా టాలీవుడ్లో మరిన్ని పీరియాడికల్ మూవీలు రావడానికి ట్రెండ్ సెట్ చేసింది. రంగస్థలం తర్వాత దసరా, పుష్ప లాంటి ప్రయోగాత్మక సినిమాలు రావడానికి రంగస్థలం లాంటి సినిమా ఉపయోగపడింది. అయితే 2009లో ఏదైతే మగధీర లాంటి భారీ విజయం తర్వాత ఆరెంజ్ లాంటి ఫ్లాప్ వచ్చిందో రంగస్థలం తర్వాత కూడా అదే జరిగింది. బోయపాటి సీను డైరెక్షన్లో తీసిన వినయ విధేయ రామ 2019 సంక్రాంతికి విడుదలైంది. రంగస్థలం లాంటి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం, అదీ కాక రామ్ చరణ్ 6 ప్యాక్ బాడీతో యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి సీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, అదీ కాక సినిమా విడుదలకు ముందు రిలీజ్ అయిన రామ్ చరణ్ లుక్స్, ఇవన్నీ వినయ విధేయ రామ సినిమా మీద అంచనాలను పెంచాయి. కానీ ఆ సినిమా మీద ఆడియన్స్ పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులయ్యాయి. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో మళ్ళీ రాజమౌళి గారి డైరెక్షన్లో ఎన్టీఆర్తో కలిసి బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRRలో నటించేందుకు ఒప్పుకున్నాడు. 2019 జనవరిలో వినయ విధేయ రామ విడుదలైన వెంటనే రామ్ చరణ్ RRR కోసం కష్టపడడం మొదలుపెట్టాడు. RRR కోసం 2 సంవత్సరాల పాటు మరే సినిమా ఒప్పుకోలేదు. లాక్డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని బాడీని ప్రిపేర్ చేశాడు. 550 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నటించటం, అదీ కాక కరోనా తర్వాత సినిమాలకు అంతగా మార్కెట్ లేకుండా పోయి ఓటీటీల హవా ఎక్కువ అవడంతో అలాంటి సమయంలో 550 కోట్లతో సినిమా అనగానే మొత్తం ఇండియా అంతా షాక్ అయింది. కానీ రాజమౌళి ఎప్పట్లాగానే తనకు బాహుబలి సినిమాతో వచ్చిన పాపులారిటీని పరంగా పెట్టి RRRను కూడా ప్రమోట్ చేశాడు. కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం చేయకుండా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదలయ్యేలా ప్లాన్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రామ్ చరణ్కి జంటగా నటించింది. RRR 2022 మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై అందరి అంచనాలను మించి విజయం సాధించింది. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రామ్ చరణ్ నటించిన విధానం మొత్తం అందరినీ ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ ప్రతిభను మెచ్చుకున్నారు. గతంలో ఏ బాలీవుడ్ అయితే రామ్ చరణ్ని ఎక్స్ప్రెషన్ లెస్ వుడెన్ ఫేస్ అని ఎగతాళి చేసిందో అదే బాలీవుడ్ ఇండస్ట్రీ రామ్ చరణ్కి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్పింది. ఇక RRRలో నాటు నాటు పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆస్కర్ సాధించే వరకు వెళ్ళిన ఆ పాటలో రామ్ చరణ్ వేసిన ఫాస్ట్ బీట్ స్టెప్పులు ఇప్పటికీ ఉర్రు తొలగిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు, రివార్డులతో పాటు 550 కోట్లు పెట్టి తీస్తే 1350 కోట్లు వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీ పవర్ ఏంటో తెలిసేలా చేసిన సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ హీరో రామ్ చరణ్ అని చెప్పుకునేందుకు రామ్ చరణ్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతారు. అయితే రామ్ చరణ్ 2007లో వచ్చిన చిరుత నుంచి 2022లో వచ్చిన RRR వరకు మొత్తం 13 సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ మొత్తం సినిమా జర్నీలో మగధీర, రంగస్థలం, RRR లాంటి భారీ విజయాలతో పాటు ఫ్లాపులు కూడా ఉన్నాయి. అయితే దర్శకులు రామ్ చరణ్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే రామ్ చరణ్ అంత అవుట్పుట్ ఇవ్వగలడు అని మగధీర, రంగస్థలం, RRR లాంటి సినిమాలు నిరూపించాయి. సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా రాణిస్తున్నాడు. రామ్ చరణ్ 2011లో తనకు గుర్రపు స్వారీ మీద ఉన్న ఆసక్తికి తగ్గట్టుగా హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ప్రారంభించాడు. 2015లో టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టి ఏవియేషన్ రంగంలో కూడా ఉన్నాడు. దాంతోపాటు 2016లో నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు. వీటన్నిటితో పాటు రామ్ చరణ్ ప్రస్తుతం యూత్కి స్టైలిష్ ఐకాన్. రామ్ చరణ్ పబ్లిక్ అపియరెన్స్ ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రామ్ చరణ్ దంపతులకు డబ్బు, పేరు, పలుకుబడి ఇవన్నీ ఉన్నా ఎక్కువ కాలం వారు ఎదురు చూసిన విషయం మాత్రం సంతానం. అలా 2023లో రామ్ చరణ్ దంపతులకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. 2013 జూన్ 20న ఉపాసన ఆడపిల్లలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ముఖ్యంగా రామ్ చరణ్ దంపతులకు పాప పుట్టినరోజున మీడియాతో మాట్లాడిన చిరంజీవి గారి కళల్లో ఆనందం పొంగిపోయింది.
ఇక ఎవరైతే సినిమాల్లో ఆసక్తి లేదు ఆటోమొబైల్ ఇంజనీర్ అవుతానని అనుకున్నాడో ఆ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్, ఇండియా మొత్తం తెలిసిన వ్యక్తి. బాలీవుడ్ నటులకు మాత్రమే దక్కే గుర్తింపు ఇప్పుడు రామ్ చరణ్ సొంతం. రామ్ చరణ్ పాపులారిటీ గురించి చెప్పాలంటే చిరంజీవి గారి కుటుంబం మొత్తం 2024 జనవరి 22న జరిగిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ చిరంజీవి గారితో మీరు రామ్ చరణ్ గారి తండ్రి కదా అన్నారంట. ఆ మాటలు చిరంజీవి గారికి చాలా ఆనందం అనిపించిందట. ఎందుకంటే మెగాస్టార్ కొడుగ్గా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ని సాధించినందుకు. అది ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ రామ్ చరణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏమిటి, అలాగే ఆయన మూవీస్లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ మూవీ ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.